అంగారక గ్రహం అంటే రెడ్ ప్లానెట్ శతాబ్దాలుగా మనందర్నీ ఊరిస్తూనే ఉంది. కాని ఆ ఎర్రటి నేల కింద కేవలం రాళ్ళూ ధూళి మాత్రమే ఉన్నాయా, లేక అంతకు మించిన రహస్యాలేమైనా దాగి ఉన్నాయా? బహుశా మన చరిత్రనే మార్చేంత పెద్ద నిజమేదైనా దాక్కునుందా? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుదాం. ప్రభుత్వాలు, స్పేస్ ఏజెన్సీలు మనకు తెలియకుండా అంగారకుడు గురించి ఏదైనా పెద్ద నిజాన్ని దాస్తున్నాయా? పదండి, ఈ మిస్టరీని ఛేదిద్దాం. మన కథ మొదలయ్యేది 1970లలో. అప్పుడే మానవ నిర్మిత స్పేస్ క్రాఫ్ట్ ఒకటి అంగారకుడి మీద ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఫోటోలు తీసింది. ఆ ఫోటోలే దశాబ్దాల పాటు అంతుచిక్కని ఒక పెద్ద వివాదానికి దారితీశాయి. అది 1976 జులై 25వ తేదీ. వైకింగ్-1 ఆర్బిటర్ పంపిన చిత్రాలను మామూలుగా పరిశీలిస్తుండగా ఓ నాసా శాస్త్రవేత్త కళ్ళు ఒక్కసారిగా ఒక చిత్రంపై నిలిచిపోయాయి. ఎందుకంటే అది సాధారణ కొండలా లేదు. దానికి మించి ఏదో అసాధారణమైన ఆకారం చాలా స్పష్టంగా కనిపించింది. ఆ ఫోటోకి వాళ్లు పెట్టిన పేరు 35A72. అందులో కనిపించింది కేవలం ఒక ముఖం మాత్రమే కాదు, దాని దగ్గర్లోనే పిరమిడ్లను పోలిన ఆకారాలు కూడా ఉన్నాయి. ఇవి చూడ్డానికి ప్రకృతి సహజంగా ఏర్పడినట్లు అస్సలు అనిపించలేదు. సహజంగానే ఈ వార్త బయటకు రాగానే పెద్ద సంచలనమైంది. అందరూ దీని గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. దాంతో నాసా వెంటనే రంగంలోకి దిగింది. అయ్యో, అదంతా ఏం లేదు, కేవలం లైటింగ్, షాడోస్ వల్ల అలా కనిపిస్తోంది అని కొట్టిపారేసింది. తమ వాదనను నిరూపించడానికి కొన్ని గంటల తర్వాత తీసిన మరో ఫోటో కూడా ఉందని చెప్పింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. నాసా చెప్పిన ఆ రెండో ఫోటో అది ఎప్పుడూ బయటకే రాలేదు. ఎందుకంటే అది లేనే లేదు. దీంతో అనుమానాలు ఇంకా పెరిగిపోయాయి. అసలు సైడోనియాలో నాసా ఏం దాస్తోంది? అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ ముఖం అనేది ఓ పెద్ద పజిల్లో మొదటి ముఖం మాత్రమే. ఆ తర్వాత దశాబ్దాలుగా మార్స్ నుండొచ్చిన ఫోటోలలో ఇంకెన్నో వింతలు, విచిత్రాలు బయటపడుతూనే ఉన్నాయి. 1976లో బయటపడింది ఆరంభం మాత్రమే. ఆ తర్వాత మనం పంపిన ప్రతి మిషన్ అంగారకుడి మీద మనకున్న ప్రశ్నలను పెంచిందే తప్ప సమాధానాలివ్వలేకపోయింది. సరే, 1998లో నాసా ఆ ముఖం యొక్క కొత్త హై రెజల్యూషన్ ఫోటోను రిలీజ్ చేసింది. కానీ దాన్ని చూసిన చాలామంది రీసెర్చర్స్ ఏమన్నారంటే ఇది కావాలనే పాడు చేశారు అని. వాళ్ల ప్రకారం ఆ ముఖం వివరాలు కనిపించకుండా చేయడానికి దాదాపు 14 వేర్వేరు ఫిల్టర్లు వాడారట. అందుకే ఆ ఫోటో అంత అస్పష్టంగా అచ్చం పెట్టెలో ఉన్న పిల్లిలా. అందుకే దానికి క్యాట్ బాక్స్ ఇమేజ్ అని పేరొచ్చింది. నిజానికి ఫోటోలను మార్చడమనేది వాళ్లకి కొత్తేం కాదు. అప్పట్లో అంగారకుడి ఫోటోలన్నిటికీ కావాలనే ఒక రెడ్ ఆరెంజ్ ఫిల్టర్ వాడేవారట. కాని సింపుల్గా ఆటో కలర్ అనే ఆప్షన్ వాడితే చాలు, అంగారకుడి ఆకాశం కూడా మన భూమి ఆకాశంలానే గ్రే బ్లూ కలర్లో కనిపిస్తుంది. మరి అసలు నిజం ఎందుకు దాస్తున్నారు? చూడండి, ఆ ముఖం ఆ పిరమిడ్లే కాదు, నాసా ఫోటోల్లో పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న మోనోలిథ్లు, డోములు, మిషన్ల ముద్రలలాంటివి ఎన్నో కనిపించాయి. ఆలోచించండి, ప్రకృతిలో ఇలాంటి పర్ఫెక్ట్ జామెట్రిక్ షేప్స్ సహజంగా ఎలా ఏర్పడతాయి? దాదాపు అసాధ్యం గదా. ఈ ఆధారాలన్నీ చూస్తుంటే మన ముందు రెండు పెద్ద థియరీలు కనిపిస్తున్నాయి. ఒకటి మనల్ని గతంలోకి తీసుకెళ్తే, ఇంకొకటి మన వర్తమానానికి సంబంధించిన షాకింగ్ నిజాలను బయటపెడుతుంది. మొదటి థియరీ చెప్పింది ఎవరో కాదు, ఒకప్పుడు నాసాలోనే పనిచేసిన ఫిజిసిస్ట్ డాక్టర్ జాన్ బ్రాండన్బర్గ్. ఆయనేమంటారంటే అంగారకుడి మీద ఒకప్పుడు మనలాంటి నాగరికత ఉండేదని, కాని వాళ్లను ఎవరో ఒక భయంకరమైన న్యూక్లియర్ దాడితో పూర్తిగా నాశనం చేశారని. ఆయన ఊరికీ చెప్పట్లేదు, దానికి బలమైన ఆధారం కూడా ఉంది. అదే అంగారకుడి మట్టిలో ఉన్న జెనాన్ 129. ఇది మన భూమి మీద కన్నా 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. అసలు విషయం ఏంటంటే ఈ జెనాన్ 129 అనేది కేవలం న్యూక్లియర్ బాంబులు పేలినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. ఇంకా షాకింగ్ విషయమేంటంటే అంగారకుడి మీద రేడియేషన్ చాలా ఎక్కువగా ఉన్న 2 ప్రాంతాలను గుర్తించారు. మరా ఫేస్, పిరమిడ్లున్న సిడోనియా ప్రాంతం ఎక్కడుందో తెలుసా? సరిగ్గా ఈ 2 రేడియేషన్ హాట్స్పాట్ల మధ్యలో. ఇది చూస్తుంటే యాదృచ్ఛికమనిపిస్తుందా, లేక కావాలని టార్గెట్ చేసిన దాడిలా ఉందా? ఇక రెండో థియరీ, ఇది వింటే ఇంకా షాక్ అవుతారు. ఈ కట్టడాలు ఏవో పాతవి కాదట, అవి సోలార్ వార్డెన్ అనే ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రాంకి చెందినవట. ఈ థియరీ ప్రకారం మానవులు
మనమనుకున్న దానికంటే ఎన్నో ఏళ్ల ముందే అంగారకుడిపై బేస్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ థియరీకి కూడా కొన్ని ఆధారాలున్నాయి. గ్యారీ మెకినన్ అనే హ్యాకర్ నాసా పెంటగాన్ కంప్యూటర్లను హ్యాక్ చేసినప్పుడు నాన్ టెరెస్ట్రియల్ ఆఫీసర్స్ అంటే భూమికి చెందని అధికారులు అనే ఫైల్ చూశాడట. అంతేకాదు, అమెరికా మాజీ ప్రెసిడెంట్ రీగన్ తన డైరీలో ఒకేసారి 300 మందిని స్పేస్లోకి తీసుకెళ్లే సామర్థ్యం గురించి రాసుకున్నారు. ఇది అప్పటి స్పేస్ షటిల్ కెపాసిటీ కన్నా చాలా చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు మన ముందు 2 వేర్వేరు థియరీలున్నాయి. వాటితో పాటు సైన్స్ చెప్పే ఒక వివరణ కూడా ఉంది. కానీ వీటన్నింటి మధ్యలో ఒక ముఖ్యమైన ప్రశ్నకు మాత్రం సమాధానమే దొరకట్లేదు. సైంటిస్టులు ఈ వింత ఆకారాలన్నింటినీ పారెడోలియా అనే ఒక సైకలాజికల్ ఫినామినన్తో వివరిస్తారు. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్కి ఒక అలవాటుంటుంది. సంబంధం లేని ఆకారాల్లో కూడా దానికి తెలిసిన ఆకారాలను, ముఖ్యంగా ముఖాలను వెతుక్కుంటుంది. అచ్చం మనం మబ్బుల్లో జంతువుల ఆకారాలు చూసినట్టన్మాట. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తోంది. నాసానే స్వయంగా ఫోటోల రంగులు మార్చావని ఒప్పుకుంది కదా, ఆ క్యాట్బాక్స్ ఇమేజ్ని కావాలనే పాడుచేశారని గట్టిగా వాదిస్తున్నారు. ఒక్క ఫోటోని మార్చారని తెలిసాక వాళ్లు రిలీజ్ చేసే మిగతా ఫోటోలని మనం 100% ఎలా నమ్మగలం? ఒక్క నిమిషం ఆలోచిద్దాం. గత 50 ఏళ్లలో మనం మార్స్ మీదకి డజన్ల కొద్దీ మిషన్లు పంపాం. మన దగ్గర టెక్నాలజీ ఉంది. రోవర్లను నడిపాం, అక్కడి మట్టిని కూడా పరిశీలించాం. అయితే ఇన్ని మిషన్లు పంపాం, ఇంత టెక్నాలజీ ఉంది. కానీ 1976 నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మిషన్ కూడా సైడోనియా ప్రాంతానికి మళ్ళీ ఎందుకు వెళ్లలేదు? ఆ ముఖాన్ని, ఆ పిరమిడ్లను దగ్గరగా క్లియర్గా ఎందుకు ఫోటో తీయలేదు? ఇది నిజంగా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అని నాసా అనుకుంటోందా? లేదంటే అక్కడ మనం చూడకూడనిది, తెలుసుకోకూడనిది నిజంగానే ఏదైనా ఉందా? ఈ ప్రశ్నే మనందర్నీ వెంటాడుతోంది.